అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు పెంచింది. చెరువులు, కుంటలు అన్యాక్రాంతం చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలపై కొరడా జుళిపించింది. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారుల సమన్వయంతో పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను పోలీస్ బందోబస్తుల మధ్య కూల్చివేస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పఠాన్ చెరువు పర్యటన చేపట్టిన వారం తర్వాత కూల్చివేతలకు హైడ్రా అధికారులు రంగం సిద్దం చేసుకున్నారు. ఈ క్రమంలోనే పెద్ద చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో వెలసిన ఆక్రమణలను అధికారులు నేలమట్టం చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంకా మున్ముందు కూడా ఈ కూల్చివేతలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. అమీన్పూర్ పెద్ద చెరువులో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి కాంపౌండ్ వాల్స్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి షెడ్స్, ఇవన్నీ కూడా బఫర్ జోన్ లో ఉన్న షెడ్స్ అన్నిటిని కూడా ఈరోజు సర్వే చేసి ఇక్కడ అవన్నిటిని కూడా తీసివేయడం జరిగింది. ఈరోజు హైడ్రా ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా తీసేసి మళ్ళీ చెరువుని ప్రకారం దాన్ని ఇదివరకు గతంలో ఏ విధంగా చెరువు ఉంది దాన్ని పునరుద్ధరణ చేయడానికి చర్యలు కూడా ముందు తీసుకోవడం జరుగుతుంది. అమీన్పూర్ రెవెన్యూ పరిధిలోకి వస్తున్నారంటే 323, 324, 329 ఈ 3 సర్వే నెంబర్లలో సుమారుగా 22 ఎకరాల భూమి ఇది. దీంట్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఏదైతే కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ హౌస్ అయితే వస్తుందో అది ఈ రోజు డిమాలిషన్ చేయడం జరిగింది. బఫర్ జోన్ లో కన్స్ట్రక్షన్ కట్టకూడదు కాబట్టి